ఆకాశం క్రింద భూమికి పైన ప్రతి మనుషునికి ఎక్కువ కాలం బ్రతకాలి, దీర్ఘాయుష్తో జీవించాలి. ప్రతి మనుషుని కోరిక, ప్రతి మనుషుని కళ అర్ధాయుష్తో చనిపోవాలని, అకాల మరణాన్ని పొందుకోవాలని ఏ మనిషి కూడా ఆశపడడు, కలలో కూడా అనుకోడు. ఒకవేళ అలాంటి కళ గనక వస్తే తుల్లిపడి లేచి ఛీ ఈ పాడు కలగాను, ఇలాంటి దరిద్రపు కళ వచ్చింది ఏంటని ప్రతి వ్యక్తి నిందించుకుంటాడు. ప్రతి మనుషుడు దీర్ఘాయుష్తో బ్రతకాలి తహతహలాడతాడు. నేనంట ఓ మనిషి పట్టుదలతో, ప్రయాసంతో జీవితంలో ఏదైనా సాధించగలడేమో కానీ ప్రాణాన్ని సాధించలేడు. ప్రాణము ఓ నూతన సంవత్సరం, ఒక మనుషుడికి దేవుడు అనుగ్రహించే దయాకిరీటం. చరిత్ర పుటల్లో మనం చూస్తే కొంతమంది మహానుభావులు అని పిలువబడిన వారు, కోట్లకు పడగెత్తిన వారు, ఆరోగ్య సూత్రాలు కడు జాగ్రత్తగా పాటిస్తూ ఎక్కువ కాలం బ్రతకాలి. మీరు వినుంటారు మైకేల్ జాక్సన్. ఎంతమంది అదిగో చూసారా ఆయన్ని? మైకేల్ జాక్సన్ ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారట, 150 సంవత్సరాలు నేను బ్రతకాల. 100 కాదు, 75 కాదు, 150 సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి ఆయన చుట్టూతో ఎప్పుడు 20 మంది వైద్యుల్ని తన చుట్టూతో ఉంచుకునేవాడట. ముక్కుకు ఒక వైద్యుడు, నోటికి ఒక వైద్యుడు, కంటికి ఒక వైద్యుడు, కాలుకు ఒక వైద్యుడు, చేతికి ఒక వైద్యుడు, తలకు ఒక వైద్యుడు. ఒక్కొక్క అవయవాన్ని ఇన్సూరెన్స్ చేయించుకున్నాడట. ఇన్సూరెన్స్ ఎందుకు ఇంత ప్రయత్నం చేశాడంటే 150 సంవత్సరాలు బ్రతకాలని. తప్పేమీ కాదు, కానీ విచిత్రం ఏంటో తెలుసా? 50 సంవత్సరాల వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రతి వ్యక్తి బ్రతకాలి ఆరాటపడతాడు. ఐసీయూలో చావు బ్రతుకుల మీద కొట్టుమిట్టాడే వ్యక్తి కూడా ఏం కోరుకుంటాడో తెలుసా? పాస్టర్ గారు, నేను బ్రతకాలి పాస్టర్ గారు, ఇంకో నూతన సంవత్సరం దేవుడు నాకు అనుగ్రహించేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారని ప్రాణాపాయపు స్థితిలో మరణ పంచుల్లో కొట్టుమిట్టాడే వ్యక్తి కూడా బ్రతకాలి అని ఆశపడతాడు. తప్పేమీ కాదు. అయితే నేనంట ఒక నూతన సంవత్సరం అది ఒక మనుషునికి దేవుడు మాత్రమే అనుగ్రహించగలిగే దయాకిరీటం. దైవజనుడైన మోషే 120 సంవత్సరాలు బ్రతికి ప్రాణాన్ని కోల్పోయే ఆఖరి క్షణంలో దేవుడైన యెహోవాను ఎలా సంబోధిస్తా, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమైన యెహోవా అని మాట్లాడతాడు. మన ప్రాణానికి సోర్స్ ఎవరు? దీర్ఘాయుష్కు సోర్స్ ఎవరు? ఒక వ్యక్తి సజీవునిగా భూమి మీద బట్ట కట్టి బ్రతకాలి అంటే దీనికి ఆధారం, దీనికి మూలం ఎవరంటే దేవుడైన యెహోవా మాత్రమేనని దైవజనుడైన మోషే ఈ స్థలంలో మాట్లాడతాడు. దేవుని సంబోధించేటప్పుడు నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలమైన యెహోవా అని మాట్లాడతాడు. దేవుడు మనల్ని సజీవులుగా కాపాడి ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టామంటే మన నీతో, మన యథార్థతో, మన భక్తో, లేకపోతే మనం దేవుని సన్నిధిలో చేసిన కన్నీటి ప్రార్థనో, మనం తీసుకున్న ఆరోగ్య జాగ్రత్తలో ఇవేవి కాదు, కానీ దేవుడే నిన్ను బ్రతికించాడు, దేవుడే నీకు జీవాన్ని పోశాడు, దేవుడే నీ ఆయుష్కాలాన్ని పొడిగించి మరో నూతన సంవత్సరాన్ని. మరలా ఈ మాట చెప్తాను, ప్రతి వత్సరం దేవుని దయా కిరీటం. 2025 సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావు అంటే దీని అర్థం ఏంటో తెలుసా తల్లి? నీ తల మీద 2025 సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు ఉంచాడు. దయా కిరీటాన్ని, ఆ దయా కిరీటాన్ని ఆత్మ సంబంధమైన నేత్రాలతో నువ్వు చూడగలిగితే సజీవునిగా బ్రతికి బట్ట కట్టే నూతన సంవత్సరంలో ఒక వ్యక్తి అడుగు పెట్టాడు అంటే, కీర్తనలో చూస్తాం కదా, సంవత్సరమును దయా కిరీటముగా ధరింపచేసి. చనిపోయినటువంటి బిడ్డలు ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక చనిపోయిన బిడ్డలు ఉన్నారు. మనం బ్రతికున్నాం. చనిపోయిన బిడ్డల కంటే మనమేదో నీతిమంతులమైనందువల్ల మనం బ్రతికలేం. ఎందుకు దేవునిలో బ్రతికిన వాళ్ళు కూడా చిన్న వయసులోనో అర్ధాయుష్తోనో ఎందుకు కొంతమంది చనిపోతారు? హెబ్రీ గ్రంథంలో పౌలు గారు అంటాడు,
ఒక వ్యక్తికి దేవుడు అప్పగించిన పని సంపూర్ణమైపోతే, ఒక వ్యక్తిని దేవుడు లోకంలోనికి పంపించేటప్పుడు, ఇదిగో ఈ బిడ్డ ఈ పని చేయాలి, ఈ బిడ్డ ద్వారా నేను ఈ పని జరిగించుకోవాలి, ఒక ఆశతో ఒక వ్యక్తిని దేవుడు లోకానికి పంపిస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏ పని అయితే జరిగించాలని నేను ఆశపడ్డాడో ఆ పని పూర్తయితే, పని పూర్తయిన తర్వాత ఒక్క దినం కూడా ఇక ఆ వ్యక్తి భూమి మీద బ్రతకడం. ప్రభా బ్రతికించయ్యా అని మనం ఎంత అన్నా, దేవుని ప్రణాళిక సంపూర్ణమైపోతే సంపూర్ణమైపోయిన ప్రజలు ప్రభు రాజ్యానికి చేరతారు. రెండవది, ఆయన దృష్టికి ఎవరు సంపూర్ణులుగా కనపడతారో సంపూర్ణులైన వారిని దేవుడు తన సన్నిధికి తీసుకెళ్తాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మనం ఇంకా బ్రతికున్నామంటే, సజీవులుగా భూమి మీద మన బట్ట కట్టగలుగుతున్నామంటే దానికి కలిగిన 2 కారణాలు చెప్పమంటారా? ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు కొన్ని మిగిలి ఉన్నాయి గనుక, దేవుని కొరకు నువ్వు చేయాల్సిన కార్యాలు, నీ మీద దేవుడు పెట్టుకున్న ఉద్దేశాలు కొన్ని భూమి మీద మిగిలి ఉన్నాయి గనుక ఆయన పని జరిగించడానికి మనల్ని సజీవులుగా దేవుడు బ్రతికించాడు. దయ అనే కిరీటాన్ని మన తల మీద ఉంచాడు. మన తల మీద ఏ కిరీటాన్ని అయితే దేవుడు ఉంచాడో ఆ కిరీటాన్ని అపహరించాలని ఒకడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటాడు భక్తుడు ఇక్కడ, నీ కిరీటమును ఎవడు అపహరింపకుండా ఉండునట్లు జాగ్రత్తగా ఉండు, నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటాడు. ఈ 2025 సంవత్సరం అంతా మన తల మీద దేవుడుంచిన ఆ దయా కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆయన దయా కిరీటం మన తల మీద ఉండి అది ఏ ఏ పనులు చేయటం ప్రారంభిస్తుందో ఒక్క 4 విషయాలు చెప్తాను. మన తల మీద నిలిచి ఉన్న ఆ దయా కిరీటం దైవికమైన దాహాన్ని ప్రతి క్షణం మన గుండెల్లో పుట్టించడం ప్రారంభిస్తుంది. లౌకికమైన దాహం ఉంటుంది, అపవిత్రమైన దాహం ఉంటుంది, శరీర సంబంధమైన దాహం ఉంటుంది. వీటన్నిటికి మించి దైవికమైన దాహం. ఒక వ్యక్తి అంతరంగంలో దైవికమైన దాహం కలగటానికి కలిగిన కారణం ఏంటంటే, ఆ వ్యక్తి తల మీద నిలిచిన దయాకిరీటం ఆ వ్యక్తి లోపటి నుంచి దైవికమైన దాహాన్ని పుట్టిస్తారు. దావీదు దేవుని దయ పొంది యాకోబు దేవునికి ఒక నివాస స్థలము కట్టగోరెను. దావీదు మనసులో ఏ కోరిక బయలుదేరిందట? దావీదు మనసులో ఏ కోరిక బయలుదేరిందట? యాకోబు దేవునికి ఒక నివాస స్థలము కట్టాలి అనే కోరిక బయలుదేరిందట. సహజంగా ఏ వ్యక్తికైనా తప్పేమి కాదు, నేను నివసించడానికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, తప్పేమి కాదు. ఇలాంటి కోరిక బయలుదేరుతుంది. అరే నేను రాజు నివసించడానికి ఒక అందమైన రాజభవనాన్ని కట్టుకోవాలి, ఈ కోరిక బయలుదేరుతుంది, తప్పేవి కాదు. కానీ విచిత్రం ఏంటంటే, దావీదు గుండెల్లో బయలుదేరిన కోరిక యాకోబు దేవునికి నివాస స్థానం కట్టాలి. ఒక మాట అడుగుతా, దావీదా ఈ కోరిక నీకెందుకు కలిగిందయ్యా? నీ కలగటానికి కారణం ఏంటయ్యా? దావీదుని అడిగితే దావీదు ఏమంటాడు తెలుసా? నేను దేవుని దయ పొందాను గనుక నా గుండెలో నుండి ఒక దైవికమైన దాహం పుట్టుకొని వచ్చింది. ఒకసారి మీరు ఆలోచించండి, 2025 సంవత్సరం అడుగు పెట్టక మునుపు 2024 సంవత్సరం చివరి నుండి ఒక్కొక్కరి హృదయాల్లో, దేవా 2025 నీ కొరకు నేను బ్రతకాలి, ఒక ఖచ్చితమైన భక్తి జీవితం చేయాలి. ఒకప్పుడు లోకానుసారుడిగా బ్రతికా, ఇక అలా బ్రతకనయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని డిసెంబర్ నెల చివరి దినాల్లో అంతరంగంలో సంఘర్షణ జరిగింది కదా. నీ కొరకు బ్రతకాలని ఎన్నెన్నో హృదయంలో తీర్మానాలు చేసుకున్నాం కదా. చేసుకున్నావా లేదా? హృదయంలో ఆలోచనలు బయలుదేరాయా లేదా? రోజుకొచ్చి 3 గంటల ప్రార్థన చేయాలి, 3-4 అధ్యాయాలు చదవాలి, ఈ ఆశలు ఆలోచనలు బయలుదేరాయా లేదా? ఎందుకు బయలుదేరాయో తెలుసా? దేవుని దయ నీ అంతరంగంలో పనిచేసింది కనుక. దైవజనమా, దేవుని దయ ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని కొరకు బ్రతకాలనే దైవికమైన ఆశ, ఆకలి ఒక వ్యక్తి అంతరంగంలో బయలుదేరటం ప్రారంభిస్తుంది. గడిచిన సంవత్సరం చివరి దినాల్లో ఎన్నో దివ్యమైన ఆలోచనలు నీ లోపల బయలుదేరాయంటే, నీ లోపల బయలుదేరేటట్లుగా చేసింది ఏదో తెలుసా? దేవుని యొక్క దయ, దేవుని దయా సంకల్పం, ఆ దైవికమైన ఆశ మనలో పుట్టించింది.
ఇక్కడ అంటాడు, యాకోబు దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని దావీదు అంతరంగంలో కోరిక పుట్టిందట. పాత నిబంధన అంతట్లో చూస్తే దేవుని మందిరాన్ని కట్టాలి అన్న మొదటి ఆలోచన కలిగిన వ్యక్తి యాకోబు. రాజుల కాలం ప్రారంభమైంది, న్యాయాధిపతుల కాలం పూర్తయింది. రాజుల కాలం పూర్తయిన తర్వాత దేవునికో చక్కటి మందిరం కట్టాలని ఆరాటపడిన రెండవ వ్యక్తి యాకోబు. తన బ్రతుకులో తనకి ఏమీ లేని స్థితిలో బేతేలులో ఉన్నప్పుడు దేవుడు నాకు తోడై నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి తీసుకొచ్చి తినుటకు ఆహారం, కట్టుకొనుటకు వస్త్రం, ధరించుకొనుటకు వస్త్రం, నా ప్రయాణాలంతటిలో ఆయన నన్ను కాపాడిన యెడల నా రాబడి అంతటిలో 10వ వంతు దేవునికి చెల్లిస్తాను, నా దేవునికి చక్కటి మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, ఎలా వాడొచ్చు ఈ పదాన్ని, దేవునికి ఒక నివాస స్థలాన్ని దావీదు కట్టగోరెను, దేవుని దయ పొంది అని అనొచ్చు. కానీ ఏమంటాడు, యాకోబు దేవుని, ఇస్సాకు దేవుడు కాదా? కానీ ఇక్కడ ఏమంటాడు స్పెసిఫిక్గా, అతడు యాకోబు యొక్క దేవునికి. యాకోబు అనే ప్రస్తావన ఎందుకు వచ్చిందో తెలుసా? పాత నిబంధనలో దేవునికి మందిరాన్ని కట్టాలనే ఆ ఆశ కలిగిన మొట్టమొదటి వ్యక్తి యాకోబు. ఆ తర్వాత దైవజన్మ, దేవుని దయ కిరీటంగా నీ తల మీద ఉన్నప్పుడు నీ లోపటి నుంచి బయలుదేరే ఆశ ఏంటో తెలుసా? వారేమో హస్తకృతాలైన మందిరాలు కట్టాలనుకున్నాడు, దేవుని దయ నీ మీద నిలిచుంటే నీవే దేవునికి ఒక నివాస స్థలంగా కట్టబడేటట్లుగా ఆ దయ నీ లోపల పనిచేయటం ప్రారంభిస్తుంది. నా దేవునికి నేనే ఒక నివాస స్థానంగా మారాలి, నేను పరిశుద్ధాత్ముడు కలిసి బ్రతకాలి, నేను నా దేవుడు కలిసి బ్రతకాలి, నా హృదయమే దేవునికి ఒక నివాస స్థానంగా మారాలని నీ అంతరంగాన్ని దేవునికి నివాస స్థానంగా కట్టుకునేటట్లుగా నీ లోపల పనిచేయటం ప్రారంభించేది దేవుని యొక్క దయ. అది పనిచేసేటప్పుడు, అది పనిచేయటానికి నువ్వు అవకాశం ఇచ్చేవంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కిరీటాన్ని ఎవడు అపహరించకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు అని ఈ మాట. దైవజనమా, కొంతమంది గుండెల్లో, వాళ్ళ గుండెల్లో పుట్టిన ఆశలు ఉన్నాయి చూసారా? భక్తిలో శిఖరాల మీద వాళ్ళను కూర్చోబెట్టింది వాళ్ళ గుండెల్లో పుట్టిన ఆశలే. నేనంట, భక్తిలో నిన్ను బ్రతికించేదైనా నీ ఆశే, నిన్ను చంపేదైనా నీ ఆశే. ఓ రోజు దావీదు భక్తుని దగ్గరికి దేవుడు వచ్చి, దావీదు నీకేదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నా, ఏం కావాలో కోరుకో. దావీదు నీకు ఒక మేలు చేయాలనుకుంటున్నా, ఏం కావాలో కోరుకో, నువ్వు అడిగింది నీకు ఇస్తా అన్నాడు. వెంటనే దావీదు దేవునితో అంటాడు, మేలు దయచేయుదునని నీ దాసుడైన నాకు సెలవిచ్చావే, నీవు దేవుడవు గనక నీ మాట సత్యం. అయ్యా నాకు పలాని మేలు చేసి పెట్టయ్యా. అవును దావీదు, నీకు ఏ మేలు కావాలో కోరుకో, నీకు ఆ మేలు చేస్తానంటే ఏమంటాడో తెలుసా? నీ దాసుడనైన నా కుటుంబం, నేను నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నేను బ్రతుకుతున్నా నిత్యము నీ సన్నిధిలో, రోజుకొచ్చి 3 మార్లు ప్రార్థిస్తున్నాను, 7 మార్లు స్తుతిస్తున్నాను, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నా. అయ్యా ఇది నాకొక్కడికే పరిమితమైందయ్యా. లేదు, నాలో ఏ భక్తిని చూస్తున్నానో నా భార్యలో, నాలో ఏ భక్తిని చూస్తున్నానో అది నా పిల్లల్లో కూడా చూచున్నట్లుగా నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని దీవించయ్యా అంటాడు. నేను అనుకుంటా, ఈ వాక్యం చదువుకున్న కొంతమంది, దావీదు ఎంత గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడురా. దావీదుని అడిగినట్లుగానే కనుక ఒకవేళ దేవుడు నన్ను అడిగుంటే మలేషియా టౌన్షిప్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్లు 3 అడిగేవాడిని కదా నాయన. హైటెక్ సిటీ దగ్గర 1 ఎకరం పొలం అడిగేవాడిని కదా నాయన. దావీదుకి అడగటం జాతకాల. ఒక ఆయన అంటాడు, అడగటం కూడా ఒక కళ అంట. ఆ ఛాన్సే కనుక నాకు వచ్చి నన్ను కనుక అడిగితే అడగకపోతున్నా ఏం అడగాలో కూడా దావీదుకి అర్థం కాల. ఏమంటాడు? నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా, ఓ నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. నా కుటుంబాన్ని ఎంతకు మించిన ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో కుటుంబంగా బ్రతకటం అది భాగ్యం, అది భాగ్యం. ఏం కావాలయ్యా నీకంటే దైవికమైన వాటిని కోరుకున్నాడు.
అలాంటి కోరికలు బయలుదేరటానికి కారణం ఏంటో తెలుసా? దావీదు తల మీద ఏముంది? దేవుని దయా కిరీటం నీ తల మీద ఉన్నప్పుడు ఆ దయా కిరీటం నీ అంతరంగంలో నుండి దైవికమైన దాహాన్ని పుట్టిస్తుంది. ఏమని తెలుసా? రాత్రి పండుకునేటప్పుడే లోపటి నుంచి ఒక దాహం. ఏంటి? దేవా, ప్రొద్దున్నే 4ంటికి లేచి ప్రార్థన చేయాలి, ప్రొద్దున్నే 4ంటికి లేచి విజ్ఞాపన చేయాలి, ప్రభా నాకు మెలకువ దయచేయని. రాత్రి పండుకునేటప్పుడే నీ అంతరంగంలో ఈ ఆలోచన కలిగిందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని దయ నీ లోపల పనిచేస్తుంది అని అర్థం. ఇప్పుడు దేవుని దయ నీ అంతరంగాన్ని పురికొల్పుతూ ప్రొద్దునలే అరుణోదయాన్ని కంఠస్వరాన్ని దేవునికి వినిపించు, కనీసం 3-4 అధ్యాయాలైనా చదువుని నీ అంతరంగం లోపల ఒక ఆశ బయలుదేరుతుందంటే ఈ ఆశ నీ వలన పుట్టింది కాదు, దేవుని దయ ఈ దైవికమైన దాహాన్ని నీ లోపల పుట్టిస్తూ ఉంది. మీరు నేనేం చేయాలో తెలుసా? ఈ కిరీటాన్ని ఎవ్వడు అపహరించకుండా కిరీటాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుందాం గాక. దావీదు గుండెల్లో పుట్టిన ఆశ అంటాడు, నేనైతే నీతి కలిగిన వాడనై నీ ముఖ దర్శనం చేస్తా, నీ స్వరూప దర్శనం చేత నా ఆశ తీర్చుకుంటా అంటాడు. అంటే దావీదు గుండెల్లో ఉన్న ఆశ ఏంటి? లేవటంతో దేవుని ముఖ దర్శనం చేయాలి, లేవటంతో దేవునితో మాట్లాడాలి, లేవటంతో ఆయన ముఖ దర్శనం చేయాలని ఆ దైవికమైన ఆశ. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానం కలుగు చేస్తుంది అని రాసు. నీ మనస్సు ఇప్పుడు ఆత్మ సంబంధమైనదిగా ఉండునుగాక. ఏంటి ఆత్మ సంబంధమైన మనస్సు? ఒక్కసారి ఈ మాట ఆలోచించండి. ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన స్త్రీ ఎప్పుడు ఏమనుకుంటుందో తెలుసా? నా ప్రభు నేను ఎట్లా సంతోషపెట్టాలి, నా ప్రభు నేను ఎట్లా ఆనందపరచాలి. 2024 అంతా సజీవునిగా కాపాడి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు అనుగ్రహించాడే. లోకంలో గత ఏడాది ఎంతోమంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారే. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నన్ను ప్రవేశింపచేశాడే. నన్ను బ్రతికించిన నా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి? నేనేం చేస్తే ప్రభు సంతోషిస్తాడు? ఉపవసిస్తే సంతోషిస్తాడా? ఉపవాసం ఉంటానయ్యా. నిద్ర చంపుకొని 4ంటికి లేచి ప్రార్థన చేస్తే సంతోషిస్తాడా? 4ంటికి లెగుస్తానయ్యా. ఇంకెక్కువ పరిశుద్ధ జీవితం చేస్తే నా ప్రభు సంతోషిస్తాడని ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన స్త్రీ ప్రభువును ఎలా సంతోషపెట్టాలా అని చూస్తుందట. శరీర సంబంధమైన మనస్సు కలిగిన స్త్రీ నా పిల్లల్ని ఎట్లా సంతోషపెట్టాలి, నా భర్తను ఎలా సంతోషపెట్టాలి, నా ఇంటి వారిని ఎలా సంతోషపెట్టాలి, నా తోబుట్టువులను ఎలా సంతోషపెట్టాలి. వాళ్ళను దుఃఖ పెట్టాలని కాదు, వాళ్ళందరికంటే ప్రభువును సంతోషపరిచే వ్యక్తులుగా మనం బ్రతుకుదుముగాక. దేవుని ఆనందపరిచే వ్యక్తులుగా బ్రతుకుదుముగాక. దేవుని దయ కిరీటం నీ మీద పనిచేయటం ప్రారంభిస్తే, మరలా చెప్తున్నా, కూర్చున్నా లేచిన నా ప్రభువును నేను ఎలా సంతోషపెట్టాలి, ఆ ఆశే నీ అంతరంగాన్ని భక్షిస్తుంది. దైవికమైన దాహాన్ని పుట్టించే దయ, ఆయన కిరీటం మన మీద ఉంది. దాహాన్ని పుట్టించేటప్పుడు ఆ దాహాన్ని మనం తీరుస్తూ ఉంటే కిరీటాన్ని ఎవ్వడు అపహరించకుండునుగాక. రెండవది, దేవుని దయ ఒక వ్యక్తి మీద కిరీటంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయ్యగారు నా తల మీద ఉందా లేదా దేవుని దయా కిరీటం, నాకేం కనపడలేదే, అద్దం ముందు నిలవబడ్డా నాకేం కనపడలేదే అని అంటారా? మిమ్మల్ని మీరేం చెక్ చేసుకోవద్దు. మీ తల మీద దయా కిరీటం ఉందో లేదో నన్ను నిశ్చయంగా మీ తల మీద దయా కిరీటం ఉందని ఎట్లా చెప్తారు? ప్రతి సంవత్సరం దేవుని దయా కిరీటం వాక్యం అంటుంది. ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టావు అంటే నువ్వు దయ పొందిన దానివి, దయ పొందిన వాడివి. ఈ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత వాత్సల్యం కలిగిన వాడో చూడండి. నువ్వు ఒక 80 సంవత్సరాలు బ్రతికితే నీ 80 సంవత్సరాల ఆయుష్కాలంలో నీ మీద దేవుని కోపం నిమిషమే ఉంటుందట. తతిమ 79 సంవత్సరాల 364 రోజుల 23 గంటల 59 నిమిషాల పాటు. మన పరిస్థితి చెప్పమంటారా? దేవునికి పూర్తి ఆపోజిట్. మన ఇంటి వారి మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, భర్త మీద కానీ మనకు ప్రేమ ఉండేది నిమిషమే. ఇక బ్రతుకు కాలం అంతా సిరుబుర్లు చింతపండే. ఎప్పుడు చూసినా ఈ కుటుంబాల్లో చూడండి, సిరుబుర్లు ఆడుతూ ఉంటారు. ఎక్కడ చూసినా
ప్రేమ ఎప్పుడు క్రిస్మస్కి ఒకరోజు వస్తుంది, జనవరి పండుగకు ఒకరోజు వస్తుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇక ఎక్కువ కాలం మనిషికి కోపమే ఉంటుంది. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆయన కోపము నిమిషమే, ఆయన దయ ఆయుష్కాలం. ఆయన దయ మన తల మీద నిలిచినది కాబట్టి ఆయన మన జీవితాల్లో చేయబోయే కార్యం భక్తుడు ఇక్కడ అంటాడు చక్కటి మాట. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగును అంటాడు. దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో ఏడ్పు వస్తుంది. సాయంకాలము ఏడ్పు వచ్చి జీవితం అంతా ఉండినా అని అనలేదు, బ్రతుకు కాలం అంతా ఉండినా అని అనలేదు, జీవిత కాలం అంతా ఉండును అని అనలేదు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగు. 2024 సంవత్సరం ఒకవేళ సాయంకాలం లాంటిదిగా నీ బ్రతుకులు మిగిలిపోయిందేమో. 2024 సంవత్సరం రాత్రిలాగా ఒకవేళ మిగిలిపోయిందేమో. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు, అయ్యా ఏడ్పుతో నేను బ్రతుకుతున్నా, జీవితాంతం ఏడ్పే ఉంటుందా? జీవితాంతం దుఃఖమే ఉంటుందా? జీవితాంతం కన్నీళ్ళే ఉంటాయా? జీవితాంతం ఆర్తాధ్వనులతోనే ఒకవేళ నేను బ్రతుకుతూ ఉంటానా? జీవితాంతం ఈ ఏడ్పే నా బ్రతుకులో మిగిలిపోతుందని ఒకవేళ గుండెల్లో కృంగుదలతో ఈరోజు ఈ ప్రార్థనకు వస్తే నా ప్రభు అంటాడు, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున తప్పకుండా నీకు సంతోషం కలగబోతుంది. రాత్రి తర్వాత ఉదయం, చీకటి తర్వాత వెలుగు, మారా తర్వాత మాధుర్యం దాచుకొని ఉన్నట్లుగా ఒకవేళ గడిచిన ఏడాది దుఃఖాన్ని అనుభవించిన సంవత్సరమేమో ఆయన దయ కిరీటంగా నీ తల మీద ఉంది కదా. యేసు నామం పేరిట 2025 సంతోషంగా బ్రతికిన దినాలుగా దేవుడు చెయ్యునుగాక. ముద్రేకం కాదు, మహోద్రేకం కలిగి సంవత్సరం పాటు దేవుడు వారిని విడనాడాడు. మహోద్రేకం కలిగి, ఏమండి మనకు మహాకోపం. ఇప్పుడు ఇంట్లో కోపం వచ్చింది అనుకోండి, భార్యాభర్తలు ఎడమొఖం పెడమొఖం ఒక 2-3 రోజులు ఉంటారు. వాళ్ళిటు వీళ్ళటు. వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, పిల్లల్ని పిలిచి కూరకు డబ్బులు లేవు మీ డాడీని అడగరా. వాళ్ళు ఉంటారు కదా మధ్యవర్తులు. వాడు వచ్చి, డాడీ ఇంట్లో కూరకు డబ్బులు లేవంటే డాడీ అని అడిగి చెప్తే, ఆ జేబులో ఉన్నాయి తీసుకోమను. ఏ కూర ఉండమని అడుగుతుంది డాడీ, ఏదో ఒకటి వండి సావమను. ఆమె అక్కడిని అంటది, అంటే నేను చస్తే ఇంకో పెళ్లి చేసుకుందామనే. ఈ ముసలోడు ఇటు తిరిగి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. చూడండి ఒకసారి, మనుషుల మధ్యలో కోపం వచ్చిందనుకో, 2-3 రోజులు స్ట్రైక్, బంద్, రాస్తారోకు. ఒకవేళ కోపం తారాస్థాయికి వచ్చిందనుకోండి, నెల. ఈ దేవుడు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఉద్రేకం కలిగి కాదు, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నిన్ను విడనాడాను, మహావాత్సల్యముతో కృపతో నేను మిమ్మల్ని సమకూర్చబోతున్నాను అని. సందర్భాల్లో దేవుడు కోపపడి మనల్ని కొడతాడు. సాయంకాలం వస్తుంది, రాత్రి వస్తుంది. అయితే నీ జీవితంలో ఎదురైన రాత్రి జీవితాంతం ఉండదు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున తప్పకుండా సంతోషం కలిగే దినాలు నిశ్చయంగా దేవుడు అనుగ్రహించునుగాక. నా హృదయపు లోతులో నుంచి విశ్వాసంతో ఈ మాట మాట్లాడుతున్న నవ్వే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. సంతోషంగా బ్రతికే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ అంగలార్పు నాట్యంగా మార్చబడిన దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏడ్చిన చోటే, కృంగిన చోటే గంతులేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. బూడిదకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 2024 ఏడుస్తూ వచ్చావేం, 2024వ తారీఖు రాత్రి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో, ఈ సంవత్సరం నా పిల్లలను, నా కుటుంబాన్ని దేవుడు ఎలా నడిపిస్తాడో గుండెల్లో తెలియని ఒక బాధ, ఒక దిగులు పెట్టుకొని ఏడుస్తూ నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టావేమో. నా ప్రభు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు, మహోద్రేకం కలిగి నిమిషం మాత్రమే మిమ్మల్ని విడనాడాను. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయం 2025 సంతోషం కలిగే దినాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఏమైందో తెలియదు, ఆ భార్యాభర్తలు విడిపోయారు, దూరం అయిపోయారు. ముసలి వయసు అయితే పోతే పోయిందిలే, ఆయన ముసలోడు, ఏసు రక్తమే ఇంకేముందిలే అని అనుకోవచ్చు.
యవ్వన కాలంలో ఒక భార్యను భర్త విడనాడితే, ఈ కాలపోళ్ళకి ఈ మాట తెలియదండి. ఈ కాలపోళ్ళకి ఈ మాట తెలియదు. పాత రోజుల్లో భర్త ఒక భార్యను విడనాడి ఆ భార్యను అత్తారింటికి పంపిస్తే వచ్చిపోయేవాళ్ళంతా, ఏంటి అమ్మాయి ఇంట్లోనే ఉంది, ఏం అత్తారింటికి పోవట్లేదా, ఎవరు అడుగుతారోనని ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. బిక్కుమంట భయపడతా ఉంటారు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదా, ఇంట్లో ఎవరున్నారో ఎవరు లేరో దేవుడికి తప్ప ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు. దైవజనమా, ఆ రోజుల్లో భర్తకు భార్య దూరం అయితే, ఎందుకు భార్య పూర్తిగా భర్త మీద ఒకప్పుడు డిపెండెంట్, ఇప్పుడు సెల్ఫ్ సపోర్ట్. ఉద్యోగస్తులే చదువుకుంటున్నారు కదా, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, ఆడు వస్తే వచ్చాడు, లేకపోతే లేదు. ఆడు కాకపోతే ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటో తెలుసా? భర్తను విడనాడిన భార్య, నా భర్త దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా, నా భర్త దగ్గర ఎప్పుడు ఉండాలా, నా కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలని భర్త సహచర్యం కొరకు భార్య తహతహలాడుతుంది. అంటాడు, ఇశ్రాయేలు, మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు విడనాడిన భార్య భర్త దగ్గరికి రావటానికి తహతహలాడినట్లుగా నా సన్నిధికి రావటానికి మీరు తహతహలాడితే, కోపంతో మహోద్రేకంతో నిమిషం మాత్రమే మిమ్మల్ని విసర్జించానేమో, నిత్యమైన వాత్సల్యంతో మిమ్మల్ని నేను కట్టబోతున్నాను అన్నాడు. ఒకవేళ 2024లో నువ్వు దేవునికి దూరమై ఈ 2025 సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ 4 రోజులు పడుతూ లేస్తూ ఒకవేళ నీ ఆత్మీయ యాత్ర కొనసాగుతూ ఉంటే, నా ప్రభు అంటున్నాడు, విడనాడిన భార్య తన భర్త దగ్గరకు వచ్చేటప్పుడు తహతహలాడుతూ ఎలా తన భర్త దగ్గరకు వస్తుందో, ఈ 2025 సంవత్సరం మొట్టమొదటి పునరుద్ధానపు దినాన నువ్వు నీవు నా దేవుని దగ్గరికి ఆ రీతిగా నువ్వు రాగలిగితే, భర్తకు దూరమైపోయిన భార్య, భర్త సహచర్యానికి దూరమైపోయిన భార్య, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా సంసారాన్ని కట్టుకోవాలని తహతహలాడుతూ వచ్చినట్లుగా నా భక్తి జీవితాన్ని కట్టుకోవాలి, నా పరమ యజమానుడు నా యేసుక్రీస్తు సహచర్యం నాకు కావాలని ఆశతో నువ్వు వస్తే, నిత్యమైన కృపతో నీ బ్రతుకును నా దేవుడు కట్టునుగాక. ఆయన దయ నీ మీద నిలిచినప్పుడు ఆర్తధ్వనులను ఆనందధ్వనులుగా దేవుడు మారుస్తాడు. ఆర్తధ్వనులను ఆనందధ్వనులుగా మారుస్తాడు. ఆయన దయ కిరీటంగా మన తల మీద నిలిచినప్పుడు మూడోది ఏం జరుగుతుందో, 2024 సంవత్సరం చివరి దినాల్లో శుద్ధీకరణ కూటాలు జరిగాయి కదా. మీరందరూ దేవుని సన్నిధికి వచ్చారు కదా. బాల్య దినాల నుంచి మీరు చేసిన పాపం, తెలిసి తెలియక మీరు చేసిన తప్పులను గూర్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు కదా. ఆయన దయ మన తల మీద కిరీటంగా వచ్చింది అని మనం విన్నాం కదా. దయ కిరీటంగా మన తల మీదకి వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, నీ దోషములను ఇంకెన్నడు నీ దోషములను ఇంకెన్నడు, నీ అపరాధములను ఇంకెన్నడు నేను జ్ఞాపకం చేసుకోను. ఎందుకు జ్ఞాపకం చేసుకోవయ్యా? మీ మీద నాకు దయ కలిగింది గనుక, నా దయను కిరీటంగా మీ తల మీద ఉంచాను గనుక మీ దోషములను ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేనే నీ అతిక్రమములను నా చిత్తానుసారంగా తుడిచివేయుచున్నాను అంటాడు. తుడిచివేస్తున్నాను అని అంటున్నాడా, కొట్టివేస్తున్నాను అని అంటున్నాడా? మన చిన్నతనంలో బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్తో టీచర్ గారు పాఠాలు రాసేవాళ్ళు. రాసిన పాఠాన్ని డస్టర్తో ఏం చేసేవాడు? కొట్టేసేవాడా, తుడిచేసేవాడా? తుడిచివేయబడింది ఇంకెన్నడైనా కనపడిద్దా? పెద్దగా చెప్పాలి. ఒకవేళ కొట్టేస్తే పడదు. దైవజనమా, 2024లో దేని కొరకు నువ్వు పశ్చాత్తాపడ్డావో, దేని కొరకు నువ్వు ఏడ్చావో, నువ్వు కాచిన ప్రతి పాపపు కన్నీటి విషయమై దేవుడు జ్ఞాపకం చేసుకొని దయగలిగి తానే తన చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాడు. ఇంకెన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకో. భక్తుడు ఇలా అంటాడు. ఇది వాస్తవం అని కాదు, కానీ ఆ భక్తుని యొక్క వ్యాకరణం ఎలా ఉంటుందంటే, పరలోకంలో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది. పరలోకంలో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉందట. ఆ బైబిల్లో సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం ఉండదంట. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం ఉండదట. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఏమని రాస్తుంది? దావీదు బత్షెబాతో చేసిన పాపపు క్రియ. అయ్యా, మరి అది ఉండాలి కదా.
ఉండాలి వాస్తవమే. దావీదు పరిపూర్ణంగా పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టాడు కదా, ఆ పాపాన్ని మరి అన్నడు జ్ఞాపకం చేసుకోకుండా ఉండునట్లుగా దేవుడు కొట్టివేయలేదు, తుడిచివేసి ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాడు తెలుసా? ఒక్కొక్క బిడ్డ పట్ల తన దయ చూపబోతున్నాడు. ఆయన దయ చూపే కొలది మనం ఏమి నేర్చుకోవాలో తెలుసా? ఆయన నీతిని నేర్చుకో. దుష్టుడు దేవుని దయ పొందుకోవటానికి యోగ్యుడా? కాకపోయినా దుష్టుడి పట్ల కూడా దేవుడు దయ చూపాడట. దైవజనమా, దుష్టుల పట్ల దయ చూపిస్తే కొందరు నీతిని నేర్చుకోకుండా, యెహోవా మహాత్యాన్ని గురించి ఆలోచించకుండా ఇంకా దుష్టులుగానే ప్రవర్తిస్తారట. ఇంకొంతమందికి దేవుడు దయ చూపిస్తే వాళ్ళంత దుష్టులు కాకపోయినా పోనీలే, భక్తి లేకపోయినా పోనీలే, వీడు కూడా బ్రతకాలి, ఉద్యోగం ఇస్తాడు. వీడు కూడా బ్రతకాలి, ప్రమోషన్ ఇస్తాడు. వీడు కూడా బ్రతకాలి, ఆయుష్ ఇస్తాడు. వీడు కూడా బ్రతకాలి, ఆరోగ్యం ఇస్తాడు. యోగ్యత లేకపోయినా దేవుడు ఆ వ్యక్తికి వాటిని అనుగ్రహించినప్పుడు, నేను యోగ్యుడిని కాకపోయినా దయదలిచి నూతన సంవత్సరాన్ని ఇచ్చాడే, యోగ్యురాల్ని కాకపోయినా దయదలిచి బ్రతుకు తెరువు నిమిత్తం చక్కటి ఉద్యోగం ఇచ్చాడే, యోగ్యురాల్ని కాకపోయినా నాకు సంతానం ఇచ్చాడే, యోగ్యురాల్ని కాకపోయినా ఉండటానికి ఒక చక్కటి ఇంటిని ఇచ్చాడే, యోగ్యుణ్ణి కాకపోయినా చక్కటి వ్యాపారాన్ని ఇచ్చాడే, అయోగ్యుణ్ణైనా ఎంత దయ చూపాడే. ఆ దయ చూపిన దేవునికి కృతజ్ఞతగా బ్రతకాలని, ఒకప్పుడు నీతి లేకపోయినా దేవుని దయ పొందిన తర్వాత నీతిపరులుగా బ్రతకటం ప్రారంభిస్తారు కొంతమంది. ఒకసారి చూడండి, ఈ రెండు గుంపుల్లో ఏ గుంపులాగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు? దుష్టుడికి దయ చూపినా ఏమి నేర్చుకోలేదు. దైవజనమా, మనం దేవుని దృష్టి ఎదుట తగినంత భక్తి జీవితం చేయకపోయినా నూతన సంవత్సరంలో అడుగు పెట్టావంటే దేవుని దయ కిరీటంలాగా మన మీద ఉందని దీని అర్థం. అయితే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? దయతలచి నూతన సంవత్సరం ఇచ్చిన తర్వాత నీతిని నేర్చుకుని ప్రజలుగా మనం బ్రతకాలి. ఒకప్పుడు నీ బ్రతికేమైనా ఉండొచ్చు, ఒకప్పుడు నువ్వు ఎలాగైనా బ్రతికుని ఉండొచ్చు. దేవా, యోగ్యత లేకపోయినా దయతలచి నూతన సంవత్సరాన్ని ఇచ్చేవు కదా, ఇక మీదట నీతి నేర్చుకుంటూ నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. యోధా ప్రాంతం నుంచి వచ్చిన ప్రవక్త, బలిపీఠమా నువ్వు బ్రద్దలైపోతావు అన్నాడు. కళ్ళ ఎదుట, యెరోబాము ఎదుట బలిపీఠం బ్రద్దలైపోయింది. నన్ను గూర్చి ఎలా నువ్వు మాట్లాడతావా? ఆగు, నీ పని చెప్తాను, వీనిని పట్టుకొనండి అని యెరోబాము చెయ్యి చాపాడు. చాపిన తోటని చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది, దించలేకపోయాడు. బలిపీఠం బ్రద్దలైపోయిందా? విచిత్రం. చెయ్యి ఎండిపోయిందా? ఎండిపోయిన తోటనే యెరోబాము అంటాడు, దైవజనుడా, నా చెయ్యి బాగుపడినట్లుగా నా కొరకు ప్రార్థన చెయ్యి అన్నాడు. దైవజనుడు ప్రార్థన చేశాడు. మిమ్మల్ని అడుగుతా, ఆ చెయ్యి బాగైందా లేదా? పూర్వపు స్థితి వచ్చిందా లేదా? మరలా రాజుగా పరిపాలన చేశాడా లేదా? చెప్పాలి. 23 సంవత్సరాలు పరిపాలన చేశాడు. నేనంట, ఎంత దుష్టుడైనా దేవుడు దయ చూపించాడా లేదా? దుష్టుడు అయినా దేవుడు దయ చూపాడు. చెడ్డవాడు అయినా దేవుడు దయ చూపాడు. అపవిత్రమైన కార్యాలు చేసిన వాడు అయినా దయ చూపాడు. ఎంత దయ చూపించినా దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా దుష్టునిగానే బ్రతికాడట. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడండి. దేవుని ప్రతినిధిగా బ్రతిమలాడుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం నీ యోగ్యతను బట్టి పొందుకుంది కాదు, దేవుని దయను బట్టి పొందుకుంది. ఎందుకు ఈ మరలా అంట, యోగ్యునిగా నువ్వు బ్రతకపోయినా చేయాల్సిన మేలు నీ జీవితంలో చేయక దేవుడు మానలేదు. చేయాల్సిన ఉపకారం దేవుడు చేయక మానలేదు. ఆ ఉపకారం చేస్తూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? వీడికి దయ చూపిస్తే ఈ సంవత్సరమైనా మారతాడని ప్రతి సంవత్సరం గ్రేస్ పీరియడ్గా దేవుడు మనకు అనుగ్రహించాడు. యెరోబాము ఏం చేశాడు? 23 సంవత్సరాల పరిపాలన ఇచ్చి, అంత మాత్రమే కాదు, ఎండిపోయిన చెయ్యిని బాగు చేసి కోల్పోవలసిన కిరీటాన్ని అతని చేతికిస్తే దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా దుష్టునిగానే బ్రతికాడు. చదువుకున్నాం కదా, దుష్టులకు దయ చూపిన వాడు నీతి నేర్చుకోవాలి. ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు సౌలు దుష్టుడే అంటాడు కదా, దోషకుడును హింసకుడు, పాపులలో నేను ప్రధాని. నేనంట, ఇలాంటి వాడిని దేవుని కృప దర్శించవచ్చా? ఎవరు పౌలు? హింసకుడు, హానికరుడు అంటాడు కదా. తన డిగ్రీ తాను చెప్తాడు, పాపులలో
నేను ప్రధానిని, ఐఎమ్ ద చీఫెస్ట్ సిన్నర్. నేను అంటాను, ఇలాంటి దుష్టుణ్ణి దేవుడు దర్శించవచ్చా? మీ భాషలో చెప్పండి. దర్శించకూడదు. కానీ కృప ఎలాంటిదో తెలుసా? పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడే దేవుని కృప విస్తరిస్తుంది. అలాగని పాపమందు నిలిచి ఉందమని కాదు. ఆయన కృప మనలను దర్శించిన తర్వాత, ఒకప్పుడు దుర్మార్గులుగా బ్రతికిన ఆ కృప మనలను దర్శించిన తర్వాత నీతిపరులుగా మనం మార్చబడదుముగాక. సౌలా, ముని కోనలకు ఎదురు తన్నుతున్నావు, జాగ్రత్త, ఇకనైనా నువ్వు మారు అన్నాడు. ఆ దైవస్వరం తనను దర్శించిన తోడనే సౌలు పౌలుగా మారి దేవుని పాదదాసుడిగా మారిపోయాడు. ఆ మార్పు దేవుడు చూసి ఈ ఒక్క వ్యక్తి ద్వారా 2 ఖండాలు కదిలించాడు. అంటాడో చోట, విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉన్నాను అంటాడు. విశ్వసించిన వారికి మాదిరిగా ఉన్నాను. ఈ తరం వాళ్ళకి నేను మాదిరిగా ఉన్నా. ఈ తరం వాళ్ళకు మాత్రమే, రాబోయే తరాలలో ఈ నిజ దేవుడిని విశ్వసింపబో వారికి కూడా నా దేవుడు నన్ను మాదిరిగా ఉంచాడు. బిడ్డ, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఈ తరంలో నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. ప్రైజ్ గాడ్. మందిరానికి వస్తున్న నీ జీవితంలో, ఈ మందిరంలో ప్రజలందరి ఎదుట నిన్ను ఒక మాదిరికరమైన వ్యక్తిగా నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘంలో చూసిన ప్రతి బిడ్డ, అదుగో ఆ అక్క చూడు సంఘంలో ఎలా ఉంటుందో, నేను ఆ అక్కలాగా బ్రతకాలి. మన సంఘానికి వచ్చి ఆ కుటుంబం భార్యాభర్తలు చూడు, ఆ కాలంలో ఒకలా ప్రిస్కిలాలు ఎట్లా ఉండేవాళ్ళు, ఈ కాలంలో ఆ భార్యాభర్తలు అకులా ప్రిస్కిలాలు లాంటి వాళ్ళయ్యా, ఇదిగో ఎలా బ్రతకాలి అని ఈ తరపు ప్రజలు నిన్ను మాదిరిగా తీసుకోవాలి. ఈ తరపు ప్రజలు మాత్రమే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా రాబో తరాలు నిన్ను మాదిరిగా తీసుకోవాలి. పాపులలో ప్రధాని ఏ స్థాయికి ఎదిగాడో చూడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం ఎందుకు కలిగిందో తెలుసా? దేవుని దయ కిరీటంగా తన మీదకు వచ్చినప్పుడు కిరీటం అపహరించకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. దైవజనమా, దేవుని దయా కిరీటం మన తల మీద నిలిచున్నప్పుడు దైవికమైన దాహం మనలో ప్రారంభమవుతుంది. రెండవది, ఆర్తధ్వని ఆనందధ్వనిగా మార్చబడుతుంది. మూడవది, అపవిత్రత నుండి పవిత్రతకు మార్చబడేటట్లుగా చేసేది ఆఖరి మాట చెప్తాను. దైవజనమా, దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుతుంది. ఓ చక్కటి మాట. ఒక జంతువుకు ప్రొటెక్షన్ దాని కొమ్మే, ఒక పొట్టేలుకు ప్రొటెక్షన్ దాని కొమ్మే, ఓ ఎద్దుకు ప్రొటెక్షన్ దాని కొమ్మే, ఒక ఏనుగుకు ప్రొటెక్షన్ దాని దంతమే. అంటే ఇక్కడ కొమ్ము అంటే దేని మీద ఆధారపడతామో అది కొమ్ముగా పిలువబడుతుంది. ప్రతి తల్లికి తండ్రికి ఆధారం పిల్లలు అని చెప్పడంలో సందేహం లేదు. దేవుని దయ మన మీదకు దిగొచ్చినప్పుడు మన కొమ్ము హెచ్చించబడేటట్లుగా కృప చూపిస్తాడు. ఎస్, బ్రతుకు తెరువు నిమిత్తం ఒక వ్యక్తి ఆధారపడేది ఉద్యోగం మీదే, నో డౌట్ దేవుని మీద ఆధారపడతాం. ఎట్ దట్ సేమ్ టైం ఆ కొమ్ము ఉద్యోగం అయి ఉండొచ్చు. తూర్పు నుండి పడమటి కంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి ఒకడు ఉద్యోగం చేసిన ఒకని కష్టం ఒకరిని లేవనెత్తలేదు. అలాగని కష్టపడకూడదని కాదు సుమి. అరణ్యపు దిక్కంటే కొంతమందికి దొడ్డి మార్గం గుండా గొప్పవాళ్ళు కావాలని ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కర్నూలు ప్రాంతంలో ఉన్న నల్లమల్ల అడవుల్లో వజ్రాలు దొరుకుతాయని వజ్రాల వేటకి వెళ్ళాడంట. ఎక్కడికి? ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి దారి తప్పి దాహార్తితో అల్లాడిపోతూ ఆ అరణ్యంలోనే చచ్చిపోయి విగతజీవిగా మారిపోయాడు. దేవుడు ఎక్కడి నుంచో మూట గురిపించి నిన్ను హెచ్చించడం, నీ చేతిలో ఏదుందో చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు అద్భుతం చేస్తాడు. వాక్యం అంటుంది, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చుగలగదు, అరణ్యము నుండి హెచ్చుగలగదు, తీర్పు తీర్చువాడు దేవుడే. ఆయన ఒకరిని హెచ్చించును, మరొకరిని చెప్పాలి ఒకరిని అంటాడు కీర్తనకర్త, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుతుంది. ఎంతోమంది కన్యకులు వచ్చారు అహష్వేరోషు రాజు దగ్గరికి. వచ్చిన ప్రతి కన్యక రాజు మనసును గెలుచుకోలేదు. కానీ విచిత్రం, ఎస్తేరు అలా కనపడిందంటే ఎస్తేరును చూడటంతో రాజు హృదయంలో ఏం పుట్టిందట? దయ పుట్టి ఈ బానిస పిల్ల లేవనెత్తబడి రాజుకు భార్యగా మారిపోయిందట. జాగ్రత్తగా ఆయన దయా కిరీటాన్ని కాపాడుకో, కిరీటాన్ని కోల్పోవద్దు. ఈ నూతన సంవత్సరం
ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కార్యాలు చేయాలని మన ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఈ కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మహిమ కలిగిన రాజుగా మధ్యాకాశానికి దిగొచ్చినప్పుడు జరిగే అద్భుతం చెప్పంటారా? ఈ మట్టి దేహం మహిమా దేహంగా మారిపోయి ఎస్తేరు రాజు సరసన నిలవబడ్డట్లుగా రారాజైన యేసయ్య సరసన పరలోకంలో నిలిచే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీతిగా బ్రతుకుతానయ్యా, నీతిని నేర్చుకుంటానయ్యా అని నీతిగా మనం బ్రతకటం ప్రారంభిస్తే, మరలా చెప్తున్నాను, మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు రాజు ప్రక్కన ఎస్తేరు నిలవబడ్డట్లుగా ఓఫీరు అపరంజిని ధరించుకొని రారాజైన యేసయ్య ప్రక్కన నిలవబడే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక.